మీరు ఇటు నుంచి ఇలా వెళ్ళండి. అంత నట్లు మా దగ్గర వద్దమ్మా, అలా వెళ్ళు. అబ్బా నా పొరపాటు ఎవరిగా తగిలిందే? కొట్టింది కాక కప్పులో కర్ర పెడతారు. గుడ్డోడి కొట్టి చంపేస్తున్నాను నాయన. నువ్వు కూడా నాలాగే గుడ్డోడి పోయి చెట్టకుండి దగ్గర కుక్కలతో దెబ్బలాడుతూ ఎంగిలేకుండా. మిమ్మల్ని కొట్టింది నేను కాదు సార్. నువ్వే నీ వాయిన బాగా. అదిగో మిమ్మల్ని కొట్టింది నాడు. ఎవడాడు? అదిగో అటువైపు. ఎవడా? మళ్ళీ కొట్టాడు. ఎందుకు గుడ్డాయిని కొడతారు? నీకు సంబంధం లేని విషయం పని చూసుకోపా. నేనెవరో తెలుసా? హీరోవి అయితే ఏంటి పీకుతావా? నువ్వు హీరో అయితే నీ హీరోయిజం సినిమాలో చూపించు, ఇక్కడ కాదు. ఏంట్రా అందరూ తీసుకొచ్చావు? ఓ ఇది సినిమా హీరో కదన్నా, వీడు పెద్ద ఉన్న సినిమాలోనే బయట ఏం చావాలదే, అందుకని ఆన్లైన్ తీసుకొచ్చాడు. చల్లే నువ్వు పని చేయనా, ఈ నదిలేసి మిగతా అందరు కుమ్మే. హీరో గారు మీరు తప్పకుండా దెబ్బలు తోలుతాయి. నువ్వు కుమ్మన్నా. మీరందరూ ఉండండి రా, వీళ్ళ సంగతి నేను ఒక్కడే చూసుకుంటాను. ఏంట్రా నువ్వు చూసుకునేది? పక్కన నన్ను కొట్టరా రారా. ఎరగదీస్తాడండి. మరి మన ఫోటోగ్రఫీ అంటే ఏమనుకున్నా? నేను అన్నది మిమ్మల్ని కదా, ఆయన్ని. నేను చెప్పింది నీకే. దెబ్బ తగిలిందా? మరి ఎందుకు రా పడ్డావు? ఇచ్చే డబ్బులకి ఇంతకన్నా దెబ్బలు తింటారా? ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? ఇంకోసారి చెప్పు. ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? దీని అర్థం ఏంటి బాబాయ్? అదే. ఏది? అదే ఏది? ఇదంతా అతని కుట్ర. ఎవరతను? సూపర్ స్టార్ రజనీకాంత్. మధ్యలో ఆయన ఏం చేశాడు? లేకపోతే ఎవరైనా నా సినిమా చూడమని చెప్పి ఫస్ట్ షో చూడమంటారు, లేదా సెకండ్ షో చూడమంటారు. ఏకుందా షో చూడమని ప్రత్యేకంగా చెప్తారా? అసలు దాన్ని ఏ షో అంటారు, దానికి ఏం నంబర్ ఇస్తారు? పైగా చేయాలి సినిమా. ఆయన ఫోన్ చేశారంట, ఓ ఎగేసుకెళ్ళావు, దోలు తీరింది. నన్ను రమ్మన్నావు, వచ్చుంటే నా దోలు తీరేది. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఆయనకేంటి బాబాయ్? కుళ్ళు బాబాయ్ కుళ్ళు. వరుస 9 హిట్లు ఇచ్చావు కదా, ఎక్కడ తమిళనాడుకి వెళ్ళి ఆయనకే అటాక్ ఇస్తావునని కుట్ర. సరే నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. మరి ఆడు కొట్టకుండా పడిపోయాడే. అసలు వాడిని కొట్టావా? కొట్టాను. ఆడు పడ్డాడా? పడ్డాడు. మ్యాటర్ ఎవరు మంది? దెబ్బ తగలకుండా ఎలా పడిపోతాడు బాబాయ్? పదగలకుండా పడ్డాడా? నువ్వేలా చెప్తావు? నువ్వేలా చెప్తావు? పడ్డోడు చెప్పాలి బాబాయ్. నేను అక్కడ ఉన్నాను, నాకు తెలుసు బాబాయ్, నేను చూశాను, నేను చెప్తున్నాను కదా. నువ్వు అన్ని ఇలాగే చెప్తావు. మొన్న ఒక అమ్మాయి నువ్వే కడుపు చేసావంది, నేను అడిగితే నాకు సంబంధం లేదన్నావు. ఇప్పుడేమో ఏమన్నా కొట్టానన్నావు, వాడు తాగకుండానే కింద పడ్డాడే చెబుతున్నావు. ఇదేమన్నా సినిమా షూటింగ్ అనుకున్నావా? లేదు బాబాయ్, ఏదో జరుగుతుంది. జరిగేది నాకు తెలియట్లా. నాకు తెలిసినట్టు ఏం జరగట్లా. నాకు తెలుసు కదా. ఏంటి? ఏ చంద్రముఖి. ఓ బలరాం. ఏంటి సుప్రియ? నాకు ఎల్లుండి సంతోష్ బాబుతో సాంగ్ షూటింగ్ ఉంది. ఎల్లుండా? రేయ్ నువ్వు వెంటనే కృష్ణ గారికి ఫోన్ చేసి 4 కెమెరాలు చెప్పే. సుప్రియ నువ్వు మంచి డ్రెస్ వేసుకో, చాలా అందంగా కనపడాలి. ఏంట్రా ఇంకా లేటు? మేకప్ అయిపోయింది. నా డ్రెస్ ఎలా ఉంది? థ్యాంక్ యూ. నువ్వు డాన్స్ మాస్టర్ అసిస్టెంట్ కదా, సంతోష్ బాబుతో రిహార్సల్ చేసేటప్పుడు మేము దాన్నే పాటలా షూట్ చేస్తాం. నువ్వేం చేస్తావు అంటే మొత్తం డాన్సర్స్ అందరూ ఉండేలా చూడు. కెమెరా ఎక్కడ ఉంది? ఎక్కడుంటే నీకెందుకమ్మా, నువ్వు డాన్స్ చేసేటప్పుడు ఆ హీరోయిన్ లేకుండా చూడు, లేకపోతే ఒక హీరోయిన్ ఎగురుతుంటే ఒక హీరోయిన్ కూర్చున్నట్టు ఉంటది. అదే ఆర్టిస్ట్ పిలువు. నోయల్. ఓకే మాస్టర్. మిమ్మల్ని నేర్పించు. రెడీ మాస్టర్. సుప్రియా వేర్ ఆర్ యు? సార్ ఇక్కడి నుంచి డాన్స్ ఆడేవాళ్ళు మాత్రం వచ్చేటట్టు తీయండి సార్, ఇంకెవరు రాకూడదు. అయితే మీరు అటు సైడ్కి వెళ్ళకండి. సార్ ఒకసారి చూద్దామా? నువ్వేంటి మేకప్ వేసుకున్నావు? మీరే అందంగా కనిపించాలా, మేం కనిపించకూడదా? ఐ డోంట్ మీన్ దట్. ఓకే మూమెంట్ చూద్దాం ఒకసారి. ఓకే ఓకే మేడం, మీరు వెళ్ళి 2 నిమిషాలు కూర్చోండి. సరే. హే బాయ్స్ అండ్ గర్ల్స్, రెడీ రెడీ? ఓకే రెడీ. స్టార్ట్ సౌండ్. పాట లేకుండా పాట తీసేసావా? అవును అంకుల్. నువ్వు సామాన్యుడు కాదు రోయ్, దేవాంతకుడివి. అంకుల్ దీనికి మీరు ట్యూన్ కట్టాలి. ఏంటి
తీసేసిన పాటకి నేను ట్యూన్ కట్టాలా? అవును అంకుల్. నేను కట్టను అంకుల్. కాదు, అది పద్ధతి కాదు, నేను కట్టాను. చేత కాదు కదా, వదిలేండి. దానికి నేను రాస్తాను, కనీసం దీనికైనా ట్యూన్ కట్టని ట్రై చేయండి. నువ్వు రాసిన దానికి నేను ట్యూన్ కట్టాలా? నా నేను ట్యూన్ కట్టిన దానికే నువ్వు రాయాలి. హార్మోనియం లైన్లోకి వచ్చేసాను. సరస్వతికి అడ్డం ది నాయనా. ఏంటి సార్ పైకి చూస్తున్నారు? పైకి చూడకపోతే సరస్వతి పలకదు నాయన. 20 ఏళ్ళు అలవాడు కదా. స్టూడియో దగ్గర అడుక్కొని తన్ననన 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 తన్ననన. ఎలా ఉందిరా ఫ్రీ ఫ్రీ? సార్ ఇటుగా సార్ అటు. కుక్క మొహం, నక్క మొహం, పంది మొహం. నీ మొహం ఏమిటి దరిద్రం? నా ట్యూనేమిటి, నీ పాట ఏమిటి? మార్చు మార్చు మార్చు. ఈ మధ్య పొగుడుతుంటే ఆడియన్స్ కి నచ్చట్లేదండి. తిడుతూనే ఉండాలి సార్. ఇట్లుంటేనే హిట్ అంకుల్. అట్లా ఆ. అయితే నేను ట్రెండ్ మారుస్తా. మళ్ళీ మొదటి నుంచి ఏరా ఎద్దవ్వా. తిట్టుంటే గాని హిట్లు లేవన్నారుగా. వన్ మోర్. కొంచెం రైట్ కి వెళ్ళవయ్యా. యాక్షన్. ఈయనేంటండి ఎప్పుడు కెమెరా నాతో డైలాగ్ చెప్పారా? డైలాగ్ ఇస్తే చెప్తావా? చెప్తా. ఫ్రీ ఫ్రీ డైలాగ్ చెప్పరా. చెప్పు. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనపడని ఆ 4వ సింహమేరా పోలీస్. పోలీస్ పోలీస్. చెప్పు. ఎందుకు రాంత అరుస్తావు? చెప్తా. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి
అదేంద్రా బాయ్ ఇస్తే చెప్పడం అది యాక్టింగ్ అంటావా యాక్టింగ్ యాక్టింగ్ రాకపోతే కొడతారా బాయ్ ఏయ్, కొంతమంది డైరెక్టర్ డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే కొడతారు. కొడాడు. డీటెయిల్స్ ఇద్దరు ముందు డైలాగ్ చెప్పు. సరే 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 కొడతాను, తంతాను. చెప్పు చట్టానికి న్యాయానికి ధర్మానికి ఎన్నో కొన్ని సింహాలు అయితే డైలాగ్ అంతా తప్పే డైలాగ్ నేర్పిస్తారా ఈ కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనపడని ఆ 4వ సింహమేరా పోలీస్ 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 అని గుర్తుకోవాలి అంతే కదా ఈ కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే ఆ కనపడం 4వ సింహమేరా పోలీస్ 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 ఎరగదీసావు ఇక రేపటి నుంచి నీ షూటింగే నువ్వు కాదనకూడదు కాకపోతే చిన్న టెస్ట్ ఉంటుంది పోనప్ప టెస్ట్ అబ్బా తర్వాత చెప్తారులే రా ఆ సింహాల సంగతి వదిలే ఈ టెస్ట్ లో వాడకూడదు అక్కడికి వెళ్ళి బ్యా బ్యా అని అరవకు ఈ మేసం ఊడిపోద్ది సరే. అక్కడికి వెళ్ళి ఓన్లీ అబ్దుల్లా ఏలు ముద్దలు చిన్నపిల్లగాడని మాత్రమే చెప్పాలి గుర్తుందా ఎన్నిసార్లు చెప్తావు 3 కదా ఈ కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి అబ్బా ఇక్కడ సింహాల సంగతి వదిలేయాలి వాడకూడదు ఇక్కడ ఓన్లీ అబ్దుల్లా ఏలు ముద్దలు చిన్నపిల్లగాడని చెప్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు పట్రాపో పోవే యాక్టింగ్ చేయాలి కదా యాక్షన్ చెప్పే యాక్షన్ ఆ కనిపించే 4వ సింహమేరా ఈ పోలీస్ కనిపిస్తలేడా ఓలు అబ్దుల్లా ఆ, గారు అబ్దుల్లా అబ్దుల్లా ఎక్కడా ఇంకెక్కడ అబ్దుల్లా ఎప్పుడో పోయాడు కదా. పోయిండు పోయిండంటే షూటింగ్ పోయిండు షూటింగ్ ఆ. ఎక్కడికి అవుట్ ఆ డోర్ పోయిండు కడప 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 కాదు దా గుట్ట మీద టుడియో లేదు గది ఓల్ది గది రామానాయుడు రామానాయుడు భీమానాయుడు అని చెప్తున్నాను నేను ఎలుముద్రలో కనబడుతున్నా అంటే వేలి ముద్దలు ఎక్కడ ఉన్నా కనిపెట్టేస్తారా మీరు ఆ. ఆఖరికి తుపాకీ మీద ఉన్నా కనిపెట్టేస్తారా నువ్వు సైత రాదు నువ్వు బజాయించుకో నువ్వు బజాయి నేను చిన్న పొరంలో కనబడుతున్నా నిన్ను చిన్న పోరాడు ఎందుకు అనుకుంటాయా ఆవిడకి చిన్న పోరాడు లేడా వాడు ఒక్కసారి నొక్కాడంటేనా నీ కాళ్ళని బాంచను నువ్వు లెమ్మిడికెళ్ళే లేవు నువ్వు నడు రాయుడికి ఇప్పుడు గిడు ఏమిటికొచ్చిండు నిన్ను నీ పిల్లాన్ని స్టేషన్ తీసుకెళ్ళడానికి ఇన్వెస్టిగేషన్ అంటే నేను సంపింది గానికి ఎరకైపోయిందా వాసన పట్టేస్తారు గట్లనా ఇప్పుడు ఎన్ని పైసలు ఇస్తే పోతాడు 49,500 లక్ష్మమ్మ ఒక ఎక్స్ప్రెస్ టికెట్ ఇయ్యమ్మా ఈ ఎక్స్ప్రెస్ ప్యాకెట్ పండు పోయ్యా పో ఆడ కుళ్ళున్నది పో 2 రూపాయలు కూడా పెట్టి గిని బొంద మీద వస్తున్నా ఎన్ని పైసలు అన్నావు చెప్పాను కదా 49,500 రూపాయలు ఇప్పుడు తీనగా లేదు కదా మళ్ళీ 500 ఎందుకు టీ తాగుతారమ్మా గన్ని పైసలతో షాయి తాగుతారా ఒక్కడే కాదు కదా స్టేషన్ లో చాలా మంది ఉంటారు గదేనా పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ గంత షాయి తాగని ఇదిగో నీతో నా వల్ల కాదు ఆయన పిలుస్తాను ఎస్ఐ గారు. నువ్వు సైజు నేనేమైనా ఇయ్య అంటున్నానా ఇస్తా నేను 49 ఏలైతే ఇస్తా గానీ 500 అయితే ఇయ్య సరే నేను కాంప్రమైజ్ చేస్తాను వెళ్ళు. ఇగో 49 ఏళ్ళు 500 ఇయ్య అన్న కదా